హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటో తెలుసా? బొరుగుల ఉప్మా అండి. బొరుగుల చిత్రాన్నం. మేమైతే రాయలసీమలో ఇలాగే అంటామండి. మీరు ఎలా అంటారో కమెంట్ చేయండి. కొంతమంది అయితే దీన్ని ఉగ్గాని అంటారండి. దీంట్లోకి ఇంకా బజ్జీలు చేసుకుంటే చాలా బాగుంటాయండి. బట్ నాకు ఇంట్లో అవైలబిలిటీలో లేవు, అందుకే నేను చేయలేదు. మీరు ఎప్పుడైనా చేసుకునేటట్టయితే ఇందులోకి కాంబినేషన్ బజ్జీలు అయితే సూపర్ టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో అది కూడా అప్లోడ్ చేస్తాను. ఉగ్గాని బజ్జీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఉగ్గాని ఎలా చేయాలో చూసేద్దాం, ఓకేనా? బొరుగులన్నిటినీ ముందు వాటర్లో వేసి బాగా నీట్గా తడుపుకోవాలండి. అవంతా నీట్గా క్లీన్ అయిపోతాయి. అవన్నీ తడిపి పక్కకు పెట్టుకొని ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దానికి కావాల్సినవి ఏంటంటే ఆనియను, చిల్లీ, అలాగే టమాటో వద్దు అనుకుంటే కొంతమంది టమాటో వేసుకోరండి. ఇందులోకి ఇంకా పల్లీలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో అంత ఇంట్రెస్టింగ్గా తినరు కాబట్టి నేను వేయలేదండి. ఇంకా పల్లీలు కూడా వేసుకుంటారు కొంతమంది, నేనైతే ఇక్కడ వేయట్లేదు. అలాగే దానికి ఒక 3 టేబుల్ స్పూన్స్, మేమైతే 2 మెంబర్స్ క్వాంటిటీనే చేశాను కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. కరివేపాకు, ఆవాలు వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే చిల్లీ, ఇవి వేసేసుకోవాలండి. ఇవి కొంచెం బాగా వేపుకోవాలి. ముందుగా మనం బరుగులు అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాం కదా, తడిపి పెట్టుకోవాలండి. బరుగులు నీట్గా తడిపి పెట్టుకున్నామంటే బాగుంటుంది, మెత్తబడతాయి. బరుగులు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండి. ఎలాంటి టెన్షన్ ఉండదండి. జస్ట్ ఒక 10 మినిట్స్లో అయితే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. చాలా సింప్లీ అండ్ సూపర్ టేస్ట్గా ఉంటుందండి. చాలా పిల్లలైతే మా ఇంట్లో మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడు. చిన్న బాబు ఎప్పుడైనా ఏమైనా టిఫిన్ చేయనన్నా ఏం చేశానని అంటే ఉప్మా అయితే అస్సలు వద్దమ్మా, బరుగులైనా చేయి పర్వాలేదు, నేను హ్యాపీగా తింటాను అంటాడు. అందుకనేసి నేను ఎక్కువగా వీక్లీ వన్స్ అయితే కంపల్సరీగా బరుగులు చేస్తూ ఉంటానండి. మా బాబుకి బాగా ఇష్టం. అందులోకి కాంబినేషన్ అయితే పప్పుల పొడి, ఏంటంటే పుట్నాల పొడి అండి. తెల్ల పప్పుల పొడి ఉంటుంది కదా, అది వేసుకున్నారంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. ఇంకా కొంతమంది అయితే శనక్కాయల పొడి కూడా వేసుకుంటారండి. శనక్కాయల పొడి కూడా సూపర్గా ఉంటుందండి. శనక్కాయల పల్లీల పొడి. మీరు కొంతమంది శనక్కాయలు అంటే ఏంటి అని అంటారండి. మళ్ళీ శనక్కాయలు అంటే పల్లీలు అండోయ్. పల్లీల పొడి కూడా చాలా బాగుంటుందండి. మా ఇంట్లో మా బాబు ఒక్కొక్కసారి పల్లీల పొడి వేసుకుంటాడు. మా ఇంట్లో ఎప్పుడు పల్లీల పొడి స్టాక్గా ఉంటుందండి. అది కూడా హెల్దీ ఫుడ్ అని చెప్పి నేను ఇంట్లో ఎప్పుడు చేసి పెట్టుకుంటాను. అందులోకి ఎప్పుడైనా మనకి ఏమైనా హెల్త్ బాగాలేదు, ఏమైనా ప్రాబ్లం అయింది అన్నప్పుడు రైస్ వండుకుంటే అందులోకి నెయ్యి వేసుకొని పల్లీల పొడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇంతకు మించిన అమృతం లాగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా కావాలంటే ట్రై చేయండి. పల్లీల పొడి వీడియో కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తానండి, ఓకేనా? మరి పల్లీల పొడి చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మంచి హెల్దీ ఫుడ్ కూడా, ఎందుకంటే అందులో నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ అన్నీ కూడా వేస్ట్ చేస్తాను. చాలా బాగుంటుందండి. మా బాబుకి అయితే చాలా ఇష్టం. చిన్న బాబుకి ఎక్కువ శాతం నేను ఏదైనా కర్రీ నచ్చలేదు అంటే వాడు ఎక్కువగా నాకు పొడి నెయ్యి వేసి పెట్టమ్మా అంటాడు. అంత ఇష్టం అండి వాడికి. అలాగే ఈ బొరుగులు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ వాడికి ఇష్టమైన వాటిల్లో. ఇంకేముందండి, అందులోకి మనం అన్నీ వేసేసాం కదా, అవన్నీ బాగా వేగిన తర్వాత అందులోకి పసుపు వేసుకోవాలండి. పసుపు, ఉప్పు, బరుగులు వేసేసుకొని మిక్స్ చేసుకోవడమే. ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. చాలా త్వరగా అయిపోతుంది. మనం ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మన ఇంట్లో ఏమీ లేదు, ఒకవేళ మనం చేసి అయిపోయింది ఇంట్లో టిఫిన్ అన్నప్పుడు ఇది ఫాస్ట్గా ఈజీగా చేయొచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకంటే పప్పుల పొడి అనేది ఆల్మోస్ట్ అందరూ ఇంట్లో ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు. నేనైతే అలాగే చేసుకుంటానండి. ఒక బాక్స్లోకి క్వాంటిటీ ఆఫ్ చేసి పెట్టుకుంటాను. మినిమం ఒక 10 డేస్ ఉంటుందండి అది. తర్వాత మళ్ళీ చేసి పెట్టుకుంటాను. అందుకనే నాకు ఫాస్ట్గా త్వరగా అయిపోతుందండి టిఫిన్. అలాగే మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి నో ప్రాబ్లం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఓకేనా? మరి ఇదిగోండి చూడండి, ఇక్కడ పప్పుల పొడి నేను ముందుగా ఈ బాక్స్కి అయితే రెడీ చేసి పెట్టుకుంటానండి. అయిపోయిన తర్వాత మళ్ళీ స్టాక్ చేసుకుంటాను. ఎక్కువ ఆల్మోస్ట్ నేను ఇలాగే చేస్తూ ఉంటానండి. ఒక 1 డే ఫుల్ కేటాయించుకుంటానండి ఇలా పొడులు ప్రిపేర్ చేసుకోవడానికి. ఇంట్లోనే ధనియాల పొడి, కారపొడి, పల్లీల పొడి, మామూలు తెల్లపప్పుల పొడి, కొన్ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. మిరియాల పొడి, గరం మసాలా పౌడర్, ఇలా అన్నీ కొంచెం కొంచెంగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. వన్ డే ఎప్పుడైతే ఫ్రీగా ఉంటుందో ఆ డేలో ఒక 2 పౌడర్స్, అలాగే శనక్కాయలు, ఇలాంటివన్నీ వేపి పెట్టుకుంటూ ఉంటాను. టైం అయితే అస్సలు వేస్ట్ చేసుకోకుండా. ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నా కూడా ఈరోజు పల్లీలు వేయించి పెట్టుకుందాము, ఎప్పుడైనా పల్లీలు ఉన్నాయంటే చట్నీ ఈజీగా చేసుకోవచ్చు మనం. ఇలా టైంని అయితే ఆడవాళ్ళు చాలా వరకు సేవ్ చేసుకుంటారండి. నేనైతే మ్యాక్సిమం ఇలానే చేసుకుంటాను. ఖాళీ టైంలో పల్లీలు పొడి చేసి పెట్టుకోవడం, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకోవడం, శనక్కాయల పొడి చేసుకోవడం, పిల్లలకు పులిహోర గుజ్జు చేసుకోవడం, ఇలాంటివి చేసుకుంటూ ఉంటానండి. మీరు కూడా ఇలాగే చేస్తారా? నాలాగే నేనైతే ఆల్మోస్ట్ అయితే టైం అయితే ఉండింది. ఫ్రీ టైం అంటే మాత్రము ఏదో ఒకటి ఇంట్లోకి ఏదైతే లేదో ఖాళీ అయిపోయి ఉంటుందో అదైతే చేసుకుంటూ ఉంటానండి. మీరు కూడా ఇలాగే చేస్తారా? నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి. అలాగే మీరు కూడా బజ్జీలు చేసుకొని ఎలా ఉందో ట్రై చేయండి.